సో మీ అందరి హాయ్ హలో వెల్కమ్ టు మగవన బొటిక్. నేను మీ అనుష. సో మన ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ వర్క్ షాప్ సెకండ్ డే కూడా స్టార్ట్ అయిందండి. సో ఈరోజు నేను స్టిచ్చింగ్ అనేది నేర్పించబోతున్నాను. వీళ్ళందరూ కూడా చక్కగా కటింగ్ అయితే చేసేసుకున్నారు. స్టిచ్చింగ్ చేసుకున్నాక వాళ్ళ అవుట్పుట్స్ ఎలా వచ్చాయి అన్న డీటెయిల్స్ అన్నీ నేను మీకు చూపిస్తాను. ఎంతోమంది చాలా ఇంట్రెస్టింగ్గా జాయిన్ అయ్యారు. ఇంతమంది జాయిన్ అవ్వడం, నాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. లేడీస్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి బెంగళూరు, పూణే, విజయవాడ, వైజాగ్ ఇలా రకరకాల ప్లేసెస్ నుంచి జాయిన్ అవుతున్నారండి. ఐఎమ్ సో హ్యాపీ. ఇంతమంది ఇంత జాయిన్ అవుతుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. డెఫినెట్గా మీకోసం నేను మళ్ళీ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాను. ఎవరైతే జాయిన్ అవ్వలేకపోయారో డోంట్ వరీ, నేను డెఫినెట్గా కండక్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ అప్డేట్స్ అన్నీ మీకు తెలియాలి అంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో దట్ మేము చెప్పే ప్రతి అప్డేట్ మీకు వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. సో అసలు ఈ క్లాస్ ఎలా జరిగింది, చాలామందికి ఆన్లైన్ అంటే ఏంటి, వర్క్షాప్స్ ఏంటి, చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కదా. సో నేను లైవ్గా ఇప్పుడు జరిగిన వర్క్షాప్స్ని కంప్లీట్గా మీకు చూపిస్తున్నాను. చూడండి చివరి దాకా. అసలు మన స్టూడెంట్స్ డౌట్స్ ఏమేమి అడిగారు, వాళ్ళని నేను ఎలా క్లారిఫై చేశాను, అండ్ వాళ్ళ రివ్యూస్ ఏంటి, వాళ్ళకి ఏమాత్రం అర్థమైంది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి అండ్ మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. సో డోంట్ వేస్ట్ అవర్ టైం, లెట్ స్టార్ట్ మీటింగ్. చూడండి ఎలా చేసుకుంటుందో మీటింగ్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ అన్మ్యూట్ చేయండి. అందరూ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో
హాయ్. హాయ్ అండి. సో ఇంకా కొంతమంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కొంచెం సేపు వెయిట్ చేద్దాము. అందరికీ ఫస్ట్ వీడియోలో అంటే ఫస్ట్ సెషన్ ఎలా అనిపించింది? అందరూ మళ్ళీ వాచ్ చేశారా? బాగుంది, సాటిస్ఫైడ్. ఓకే, సో అందరూ వాచ్ చేశారా? మళ్ళీ యాక్సెస్ ఉందా లేదా అన్ని చెక్ చేసుకున్నారా? చేసుకున్నామండి. అందరికీ వీడియోస్ చూసుకున్నారా? 1 2 3 కౌంట్. ఓకేనా? అందరు అన్మ్యూట్ చేయండి ఫస్ట్. ఇంకా అరుణ చేయలేదు, మొహమ్మద్ ఉమర్ చేయలేదు, స్నేహ చేయలేదు. ఉన్నారా స్నేహ? రాధా. ఓకే, రాధా వచ్చింది. తర్వాత కళావతి. స్నేహ గారు ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. హాయ్. సో అందరు ఆల్మోస్ట్ అన్మ్యూట్ చేశారు. సో అందరికి ఎంకరేజింగ్ గా జస్ట్ 1 2 3 సే హాయ్. ఓకే, వీఆర్ రెడీ టు లెర్న్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అని చెప్పండి గట్టిగా. యాక్టివ్ అవుతారు. అందరు డల్ గా ఉన్నారు. 1 2 3 కమాన్. హాయ్. సో అందరు రెడీనా నేర్చుకోవడానికి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్? ఎస్, రెడీ అని గట్టిగా చెప్పండి. ఎస్. సో ఫిజికల్గా అంటే మీ అందరిని ఇంకా ఎంకరేజ్ చేస్తాను. ఇప్పుడు ఇది కాబట్టి అందరు గట్టిగా మాట్లాడండి అండ్ నిద్ర వదిలేయండి. సంక్రాంతికి బిజీగా ఉంటారు అందరు నాకు తెలుసు, బట్ అన్నీ పక్కన పెట్టి 1 అవర్ హ్యాపీగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరికీ క్లియరా? అందరికీ క్లియర్ అయితే థమ్స్ అప్ పెట్టండి. స్టిక్కర్స్ ఉంటాయి చూడండి కింద. ఓకే, క్లియర్ అయితే అయ్యాయి కదా అందరికి? ఎస్ అని చెప్పండి. పోనీ ఓకే, సరే అయితే మరి స్టిచ్చింగ్ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం, ఇంకా లేట్ ఎందుకు. ఓకేనా? ఓకే, సో డ్రాఫ్టింగ్ దగ్గర ఏం డౌట్ ఉంది చెప్పండి. ఎవరు మాట్లాడుతుంది? సో నేను అందరినీ మ్యూట్ అయితే చేస్తాను ఇప్పుడు. డ్రాఫ్టింగ్ దగ్గర డౌట్ ఉంది అన్నారు ఎవరు? చెప్పండి రాధా గారు. నాకు షోల్డర్స్ బ్రాడ్ గా ఉన్నాయి, చెస్ట్ తక్కువ ఉంది. సో దానికి మెజర్మెంట్ తీసుకొని చేస్తుంటే నాకు సరిగ్గా రాలేదు డ్రాఫ్టింగ్ దగ్గర. మీరు చెప్పాను, అది నాకు షోల్డర్ 17 ఉంటే 8 తీసుకోమన్నారు. అవును, 8 తీసుకున్నాను. 8 తీసుకున్నాక అది కింద మన 7.5 తీసుకున్నాను. 8 తీసుకోండి. నేను చెప్పాను కదా షోల్డర్ ఎంత తీసుకుంటామో డ్రాప్ కూడా అంతే తీసుకోవాలి. 8 తీసుకున్నాను. 8 తీసుకున్నాక జస్ట్ కొంచెమే గ్యాప్ ఉంది. ఆ నుంచి అక్కడికి మళ్ళీ మెజర్ చేసుకుంటే ఆర్మ్ హోల్ మెజర్మెంట్ చేసుకుంటే అది రాలేదన్నమాట. ఎంత వచ్చింది మీకు? నాకు మళ్ళీ అంటే చాలా తక్కువ వచ్చింది. 8 వస్తుంది. ఓకే, 8.5 రావాలి. ఓకే, హాఫ్ ఇంచే కదా తక్కువ. అవునవును. సో అది మళ్ళీ కిందికి వచ్చాను. కిందికి వస్తే కొంచెం ఎక్కువ వస్తుంది. హాఫ్ ఇంచ్ కిందికి. హాఫ్ ఇంచ్ కిందికి రాకండి, ఒక పావు ఇంచు కిందికి రండి. లేదు అంటే మనం 1 ఇంచ్ అక్కడ గ్యాప్ వదిలాం కదా, అక్కడ ఒక్క పావు ఇంచు కిందికి దించండి, సరిపోతుంది, వచ్చేస్తుంది. ఇప్పుడు నేను షోల్డర్ 8.5 తీసుకొచ్చా. అక్కడ ఎక్కడ షోల్డర్ 8 కదా నేను చెప్పింది. చెప్పారు 8. నేను జస్ట్ రఫ్ గా చూసాను. 8.5 తీసుకుంటే 8.5 తీసుకుంటే మీకు కొంచెం ఇది ఉంది కదా, ఇక్కడ కాకుండా ఇంకా కొంచెం కిందికి వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. 8.5 తీసుకుంటే కరెక్ట్ ఇక్కడే కనిపిస్తుంది. సో షోల్డర్ని మనం ఎప్పుడు డిస్టర్బ్ చెయ్యము. ఆర్మ్ హోల్ కరెక్ట్గా రావాలి అంటే చెస్ట్ లైన్నే పైకి కిందికి షిఫ్ట్ చేస్తాం, కానీ షోల్డర్ని డిస్టర్బ్ చేయకూడదు. అంటే మామూలుగా నాకు 17 వచ్చింది కదా షోల్డర్, హాఫ్ 17 కరెక్ట్. సో 8.5 కదా, సో 8 తీసుకోండి. 8 తీసుకుంటేనే తక్కువ వస్తుంది. 8.5 తీసుకుంటే కరెక్ట్ గానే వస్తుంది. నేను అదే చెప్తున్నాను మీకు, ఆర్మ్ హోల్ తక్కువ వస్తుంది అని చెప్పేసి షోల్డర్ని పెంచకూడదు.
షోల్డర్ని 8 ఉంచి మనం చెస్ట్ లైన్ డ్రా చేస్తాం కదా 8 ఇంచెస్కి, అది ఇంకా 8 పావు కిందికి దించొచ్చు. మీకు ఆర్మ్ హోల్ది పెరుగుతుంది. ఓకే ఓకేనా? దానికైనా అంతే, ఆర్మ్ హోల్ రావట్లేదు అని చెస్ట్ అది షోల్డర్ పెంచకూడదండి. షోల్డర్ అసలు పెంచకూడదు. షోల్డర్ ఎందుకు పెంచకూడదు అంటే మీకు జారిపోవడము లేదంటే కిందికి రావడం జరుగుతుంది. మా ఆర్మ్ హోల్ కరెక్ట్గా రావాలంటే చెస్ట్ లైన్ ఉంటుంది కదా, అది కొంచెం పైకి కిందికి షిఫ్ట్ చేసుకోవచ్చు. కర్వ్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. షోల్డర్ హాఫ్ తీసుకోవాలన్నారు కదా, షోల్డర్ హాఫ్ తీసుకోవాలని ఏమన్నాను? హాఫ్ తగ్గించమన్నాను. 17 అంటే హాఫ్ మెజర్మెంట్స్. అవును, హాఫ్ తీసుకొని ఇంకొక హాఫ్ ఇంచ్ తగ్గించమన్నాను. ఎంత వచ్చినా హాఫ్ ఇంచ్ తగ్గించమని ఎవరైనా. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తే నాకు షోల్డర్ మెజర్మెంట్ 16, 8, కానీ నేను పెట్టింది 7.5. ఓకే, ఎవరైనా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకోండి. అంటే ఇప్పుడు ఇది బోట్ నెక్ కాబట్టి ఇప్పుడు 8 తీసుకున్నాము. నార్మల్ నెక్ అయితే అప్పుడు ఎంత తీసుకోవాల్సి వస్తుంది? నార్మల్ నెక్ అంటే 9, 10, 11 దాన్ని బట్టి. అచ్చా, 10, 11 ఏంటండి? అంటే బ్యాక్ నెక్ డీప్ పెరుగుతూ ఉంటే మనం షోల్డర్ సైజ్ ని తగ్గిస్తూ వస్తాం. అచ్చా, ఓకే. ఎందుకు తగ్గిస్తాము? జారిపోతుంది అంతే. అంటే నాకు ఇప్పుడు 5 తీసుకున్నా జారిపోతుంది. 10 నెక్ ఉంటే 5 తీసుకున్నా జారిపోతుంది. మీరు షోల్డర్ 5 తీసుకున్నా జారిపోతుందా? అవును. మీది షోల్డర్ 17 ఇంచుల షోల్డర్ 5 తీసుకుంటున్నారు, 5 తీసుకుంటున్నా జారిపోతుందా? అసలు మీరు 5 తీసుకోకూడదు, 6 తీసుకోవాలి. షోల్డర్ 6 తీసుకోవాలి. అండ్ మీకు చాలా ఇలా అంటే చాలా స్లోపీగా ఉంది అంటే మీరు ఏం చేయాలి అంటే నెక్ బిడ్త్ ఉంటుంది కదా, మీరు 3 ఇంచెస్ పెడుతున్నారా? నెక్ బిడ్త్ ఎంత పెడుతున్నారు? ఇప్పుడు 5 తీసుకున్నారు, 2.5 పెడుతున్నారు. 5 తీసుకున్నప్పుడు 5 సో 6 తీసుకోండి, 2.5 పెట్టండి. 2.5 పెట్టండి. కింద కూడా 2.5 పెట్టుకోండి. ఎక్కువ బ్రాడ్ తీయకండి. బ్రాడ్ కూడా తీయను, అయినా జారిపోతుంది. ఎలా చేసినా మీకు షోల్డర్ జారుతుందంటే 2 ఉంటాయండి. మీకు మేబీ ఆ ప్రాబ్లం కాదు, ఆర్మ్ హోల్ పెద్దగా అయినా కూడా జారుతుంది. ఆర్మ్ హోల్ పెద్దగా ఉంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ పెద్దగా కాకూడదు. ఆర్మ్ హోల్ కరెక్ట్ గా ఉంటే మీకు ఇక్కడ పట్టేస్తుంది, సో అప్పుడు జారదు. ఓకే, 5 ఇంచెస్ మీరు తీసుకోకూడదు. 5 ఇంచెస్ తీసుకుంటే అసలు జారది, ఇలా పట్టేసినట్టు ఇది షోల్డర్ పైకి ఎక్కేసినట్టు వస్తుంది. మీది 17 ఇంచుల షోల్డర్ అంటున్నారు. సో మీకు పాసిబుల్ అయితే మీరు వెనక్కి తిరిగి టేప్ని ఎవరైనా పెట్టి నాకు ఒక ఫోటో పంపించవచ్చు. మీ ఫేస్ చూపించడానికి దానికి మీకు ఏదైనా ప్రాబ్లం ఫొటోస్ పంపిస్తే ఏదైనా అనుకుంటే మీరు జస్ట్ వెనక్కి తిరగండి, వెనకాల ఫోటో నాకు పెట్టండి. అసలు మీ అంటే నేను చూడగలను, అంటే ఎలా ఉంది పర్సనాలిటీ, ఎలా నిజంగా ఎలా మెజర్ చేస్తున్నారు వీళ్ళు అన్నది తెలుస్తుంది. ఓకేనా? అలా చెయ్యండి రాధా గారు, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? సో క్లాస్ అయితే స్టార్ట్ చేద్దామండి. సేపు ఆడియో ఆన్ చేస్తాను, ఎవరికైనా వినిపించకపోతే స్టిచ్చింగ్ చేసుకుందాం. స్టిచ్చింగ్ చేసుకునే ముందు సో నెక్ సో అందరికి ఆడియో వినిపిస్తుందండి? అప్పుడు మీకు బొటిక్ స్టైల్ ఫినిష్. ఓకే, సో ఎవరికైనా వీడియో రావట్లేదా? వీడియో ఆడియో ఏదైనా ప్రాబ్లం ఉందా? నీట్గా 1/2 ఇంచు మార్జిన్ మనకు ఉండాలి. ఈ 1/2 ఇంచు మార్జిన్ స్టిచ్చింగ్ మార్జిన్ అన్నమాట. ఈ 1/2 ఇంచు మార్జిన్కి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకుని వస్తుంది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారా? అరుణ, మీరు ఏమైనా చెప్పాలా? అయితే డ్రా చేసుకున్నాం కదా మేడం, చెప్పండి అరుణ. మీద ఫస్ట్ వీల్ మార్కింగ్ చేసేది. హాయ్ అరుణ మేడం, నిన్న మీరు చెప్పింది కదా 14 ఇంచెస్ పొడవు తీసుకోవాలని చెప్పేసి, తర్వాత మళ్ళీ డ్రాఫ్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ 1/2 ఇంచ్ పైన తీసుకోమన్నారు కదా.
హాఫ్ ఇంచ్ పైకి తీసుకోమల్లా. బ్లౌజ్ లెంత్ 14 ఇంచెస్. కింద మీకు పట్టి వేసి ఫోల్డ్ చేయాలి కదా, దానికోసం స్టిచ్చింగ్ మార్జిన్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. అదే మేడం మొత్తం 15 ఇంచులు తీసుకోవాలి. అట్లా మేము తీసుకుంటాం అన్నట్టు మేడం. అంతే, పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు 15 ఇంచులు. మనము కరెక్ట్గా మార్కింగ్ చేసి ఎక్స్ట్రా మార్జిన్స్ అయినా తీసుకోండి, లేదు అంటే మొత్తం 15 ఇంచులు తీసుకోవచ్చు. కానీ ఆర్మ్ హోల్ దగ్గర మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి. అదే మేడం, మీరు ఆర్మ్ హోల్ దగ్గర కూడా మీరు హాఫ్ ఇంచ్ తీసుకోమని డ్రాయింగ్ చేసారు కదా మేడం. అవును, నేనేం చేశాను, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ డ్రా చేసి ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ మార్జిన్స్ యాడ్ చేస్తామో అక్కడ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నా. ఇలా చేయడం వల్ల మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. లేదు మేడం, అయితే నేను అప్పుడు ఎట్లా తీసుకునేదంటే, ఇప్పుడు 7 వచ్చింది అనుకో, 7 వరకు తీసుకొని దాన్ని కటింగ్ చేసుకొని లోపలికి ఇట్లా మీరు డ్రాఫ్టింగ్ చేసినప్పటికి స్టిచ్ చేసేది అన్నట్టు మేడం. అయితే మీరు ఇప్పుడు ఇట్లా చెప్పేసరికి అక్కడికే వస్తుంది కదా, మళ్ళీ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అని అడుగుతున్నాను మేడం. తీసుకుంటే అన్నీ ఇంక్లూడింగ్ తీసేసుకోవాలి, లేదా కరెక్ట్గా డ్రా చేసి స్టిచ్చింగ్ మార్జిన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఓకే మేడం. మేడం ఇట్లా ఆర్మ్ హోల్ కూడా 1 ఇంచ్ తీసుకొని 7 పెట్టుకోండి అని చెప్పేసి చెప్పింది కదా మేడం, చంక డౌన్. అయితే అది మళ్ళీ ఎక్కువ వచ్చేది ఉంటేనేమో పైకి కిందికి అనుకోండి, తక్కువ వచ్చేది ఉంటే పైకి అనుకోండి అని చెప్పింది కదా మేడం. అవును, అది 1 ఇంచ్ కూడా క్రాస్ తీసుకోమంటారా, లేదంటే లైన్ కాడ కొంచెం కిందికి తీసుకోమంటారా మేడం? 1 ఇంచ్ దగ్గర తీసుకోండి. కొంచెం రావట్లేదు ఇంకా అసలు నాకు 1 ఇంచ్, ఇప్పుడు సపోజ్ మీకు 8 ఇంచులు రావాలి ఆర్మ్ హోల్, 7 ఇంచులే వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ చెస్ట్ లైన్ డ్రా చేశాను కదా, అది ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసుకుంటే 1 ఇంచ్ కిందికి వచ్చేస్తుంది. అదే మీకు ఒక పావు ఇంచే తేడా, ఇప్పుడు సపోజ్ మీకు 8 రావాలి, 7:30 వచ్చింది, ఇంకెంత తేడా ఉంది, ఒక పావు ఇంచు తేడా ఉంది అంతే కదా. ఆ 1 ఇంచ్ దగ్గర కొంచెం లోపలికి డ్రా చేస్తే మీకు వచ్చేస్తుంది. పట్టేసినట్టు కదా? ఏం పట్టేసినట్టు రాదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫుల్ షోల్డర్ కాబట్టి కింది వరకు డ్రా చేస్తున్నాం. మీకు ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా, ఇప్పుడు మీది 18 ఇంచులు ఉందనుకోండి, 18 ఇంచులు మనము ఆ హోల్ అనేది గ్యాప్ ఇస్తే ఎందుకు పట్టేస్తుంది? ఏమీ పట్టేదు. ఎప్పుడైతే మన ఆర్మ్ హోల్ 18 ఇంచులు ఉండి మీరు 17 ఇంచులు కుట్టారనుకోండి, పట్టేస్తుంది. అండ్ స్టిచ్చింగ్ అప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి. మీరు చాలామంది సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఏం చేస్తారు అంటే ఆర్మ్ హోల్ డ్రా చేసేసుకుంటారు, ఇప్పుడు పర్ఫెక్ట్గానే వచ్చింది, స్టిచ్చింగ్ అప్పుడు లోపలికి అటువైపుకి చేసేస్తుంటారు. సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా సైడ్ స్టిచ్చింగ్ ఎలా చేస్తానో మీరు చూడండి, ఓకేనా? చెప్పమ్మా. షోల్డర్ కూడా ఇప్పుడు నేను నా 32 ఇంచెస్ చెస్ట్ మేడం, మొత్తంగా 7 వచ్చింది అనుకో, దానిలో 5 తీసుకోమన్నారు కదా నీకు. నాకు అర్థం కాలేదు నీ క్వశ్చన్. 36 నీ చెస్ట్, ఓకే. షోల్డరు 7 ఇంచెస్ వచ్చింది అనుకోండి, నీ షోల్డర్ 7 ఇంచెస్, ఓకే. 2 ఇంచెస్కి ఏమో షోల్డర్ పెట్టుకోండి, 5.5 ఏమో నెక్ వస్తుంది అని చెప్పారు కదా మేడం. అంతే, సింగిల్ షోల్డర్. ఇప్పుడు మీది 7 ఇంచెస్ కదా, సో 7 ఇంచెస్ అంటే మీరు 2 ఇంచెస్ షోల్డర్ పెట్టుకోవాలి అనుకున్నారనుకోండి, పెండింగ్ ఎంత ఉంటుంది? 5 ఇంచెస్. ఆ 5 ఇంచెస్ నెక్కి వస్తుంది. లేకుండా ప్రాపర్గా వచ్చింది. మీరు కూడా ఇలా స్టిచ్ చేసుకుంటే మీరు హ్యాపీగా ఇప్పటి నుంచే మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకొని ఇంట్లో ఉంటూనే డైలీ మనీ అనేది సంపాదించుకోవచ్చు. సో ఈ వర్క్షాప్ మీకు యూస్ఫుల్ అయ్యిందనే నేను అనుకుంటున్నాను. మీకు అనిపిస్తే నాకు మెసేజ్ పెట్టండి. అండ్ నేను ఇంత డీటెయిలింగ్గా మీకు చెప్పినందుకు మీరు కూడా మీ బ్లౌజ్ స్టిచ్ చేసి నాకు పంపించండి, ఓకేనా? సో ఇప్పుడు మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయా? ఐ హోప్ మీ అందరికీ క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. చూసారా అందరూ? ఎస్ మ్యామ్. ఓకే ఓకే. సో అందరికీ అర్థమైందండి ఎలా కటింగ్ చేయాలి ఏంటి? క్లియర్గా అర్థమైంది మ్యామ్. సో
సో ఇదే వీడియోని నేను మళ్ళీ కూడా మీకు పంపిస్తాను, ఒక్కసారి చూడండి. ఎస్పెషల్లీ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, కొంతమంది అడిగారు కదా ఇక్కడ ఫోల్డింగ్స్ అవి అనేది. సో కరెక్ట్గా స్టిచ్చింగ్ చేస్తే ఆ ఫోల్డింగ్స్ అనేది కూడా రావండి. ఓకేనా మ్యామ్? ఒకవేళ ఫ్రంట్ ఓపెన్ కి అయితే సేమ్ అదేనా మ్యామ్? అదే ఫ్రంట్ ఓపెన్ అయితే బుక్స్ పట్టి మీరు బ్యాక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేరు కదా కట్ చేసేటప్పుడు. సో మనం ఒకవేళ ఫ్రంట్ ఓపెన్ చేసుకుంటే 1/2 ఇంచ్ అలా ఎక్స్ట్రా వదులుకుంటే సరిపోతుంది. అంతే. ఎక్కడ మనం స్టిచ్చింగ్ చేస్తామో అక్కడ కంపల్సరీ 1/2 ఇంచ్ వదలాలి. మనకి స్టిచ్చింగ్ మార్జిన్స్ ఉండాలి కదా, అప్పుడే కదా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఉంటుందా మేడం? ఎన్ని రోజులు ఉంటుంది మేడం మాకు? వీడియో యాక్సెస్ అనేది ఆల్మోస్ట్ 2 months ఉంటుంది మీకు. సో మీరు చూసుకోండి. మీరు 1-2 కుట్టారనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మళ్ళీ వీడియో చూడాల్సిన అవసరం లేదు. సో అట్లీస్ట్ ఈ 2 monthsలో అండ్ ఇప్పుడు అట్లీస్ట్ ఒక 2-3 daysలో మీరు స్టిచ్ చేసి నాకు ఏదైనా పంపించండి ఫొటోస్. మీ ఫేసెస్ చూపించాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఇంతవరకు ఫోటో తీసి, లేదంటే ఇలా పెట్టి, మేడం మాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి స్టిచ్ చేసినప్పుడు అని మీరు చెప్పినా నేను మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఫోన్లో అయినా లేదంటే మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నాకు వీలైన టైంలో మీకు కంపల్సరీ ఫోన్ చేసి నేను మాట్లాడతాను. అప్పుడు మీకు ఇంకా ప్రాక్టికల్గా తెలుస్తాయి ప్రాబ్లమ్స్. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ ఇప్పుడు బ్యాక్ బటన్స్ చూపించారు కదా మ్యామ్, ఒకవేళ మనం ఫ్రంట్ బటన్స్ డీప్ నెక్ పెట్టుకున్నామంటే సేమ్ అలాగే వస్తుందా మ్యామ్? ఫ్రంట్ కూడా అంటే షేప్ బటన్ వేసుకోవాల్సిన అవసరం ఉండదా? అవసరం లేదు. మీరు ఫ్రంట్ డీప్ పెట్టుకున్నప్పుడు మీకు బోట్ నెక్కి చెప్పాను నేను. ఇప్పుడు బోట్ నెక్కి ఇక్కడ చిన్న షోల్డర్ తీసుకోండి అని చెప్పాను. ఫ్రంట్ డీప్ అన్నప్పుడు ఇంత చిన్న షోల్డర్ తీసుకున్నారనుకోండి, ఇలా బ్రాడ్ అయిపోతుంది. సో అట్లీస్ట్ 2.5 inch అలా షోల్డర్ తీసుకోండి. ఓకే. బ్యాక్ హై ఉంది అంటే కంపల్సరీ ఫుల్ షోల్డరే తీసుకోవాలి. ఓకేనా కుమారి? ఓకే మ్యామ్. మేడం చెప్పండి. మీ పేరు ఎవరు మాట్లాడుతున్నారు? రాధా. చెప్పండి రాధా గారు. ఇది వేస్ట్ మీరు 30 ఐ మీన్ ఎంతో ఎక్కువ వస్తే కొంచెం 1/2 inch పైకి తీసుకోమన్నారు కదా. 33 కన్నా ఎక్కువ ఉంటాయి. నాది 31 ఉంది. సో అప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. 30-31 ఉన్న వాళ్ళకి అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం మెజర్ చేసినప్పుడు ఇక్కడ సైడ్కి కొంతమందికి మజిల్ ఎక్కువ ఉండి ఇలా ఎక్కువ ఉంటుంది కదా, మనం లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ మజిల్ వల్ల ఏమవుతుందంటే పైకి వెళ్ళిపోతుంది బ్లౌజ్. ఓకే. సో 30 అంటే కొంచెం తక్కువ సైజ్ అన్నట్టు, కాబట్టి వాళ్ళకి ఫిట్ అయిపోతుంది. ఎవరైతే కొంచెం లావుగా ఉంటారు, పర్సనాలిటీ ఉంటుంది, వాళ్ళు కొంచెం ఆ క్రాస్ తీసుకున్నారు అంటే సెట్ అయిపోతుంది. ఓకే మేడం. ఓకేనా? ఒక్క నిమిషం అండి. అది ఇప్పుడు బోట్ నెక్ అంతా పైపింగ్ అంతా చేశాం కదా, అది తర్వాత హెమ్మింగ్ చేయాలా మనము? అంతే, హెమ్మింగ్ చేసుకోవాలి. ఓకే. కింద నెక్ కి మొత్తం హెమ్మింగ్ చేస్తే ఫిట్టింగ్. స్టిచ్ చేసే అవసరం లేదా? ఇట్లా ఇంకా స్టిచ్ చేయకూడదు. స్టిచ్ చేస్తే మీకు అది రొటీన్ స్టైల్ అవుతుంది అండ్ మీకు పైన అంతా స్టిచ్చింగ్స్ కనిపిస్తాయి. అలా చేయకూడదు. మంచి ఫినిషింగ్ రావాలి అంటే ఇలా స్టిచ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేయాలి. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. డౌట్స్ ఉన్నాయా? చెప్పమ్మా. మేడం ఇప్పుడు హ్యాండ్ డౌన్ 3.5 తీసుకున్నారు కదా మీరు, ఏ సైజ్ కైనా 3.5 తీసుకోవాలా లేకుంటే సైజుని బట్టా మేడం? సైజుని బట్టి అంటే ఇప్పుడు ఆర్మ్ హోల్ కొంచెం మామూలుగా 18-19 అలా 20 వరకు తీసుకోవచ్చు. 3.5. ఇంకా చాలా మందికి 22-23 అలా ఎక్కువ ఉన్న వాళ్ళకి 4 తీసుకోవచ్చు. అండ్ చిన్నగా అంటే 15-16 అలా ఉన్న వాళ్ళకి 3.5 అలా తీసుకోవచ్చు. ఓకేనా? షోల్డర్ 30 వచ్చినప్పుడు అప్పుడు హాఫ్ లో 6 పాయింట్ తీసుకుంటాం, 6.5. అప్పుడు బ్రాడ్ అది ఎంత తీసుకోవాలి మేడం? ఏ దానికైనా అంతే. సింగిల్ షోల్డర్ పెట్టుకొని మిగిలిందంతా నెక్ తీసుకోవాలి. ఇప్పుడు 13 inches షోల్డర్ అంటే కొంచెం చిన్న అమ్మాయి అన్నట్టు. సో ఇలాంటి వాళ్ళకి మీరు 1.5 పెట్టుకున్నా సరిపోతుంది సింగిల్ షోల్డర్.
అయితే 1.5 పెట్టుకొని మిగతాదంతా ఎంత వస్తుంది? నెక్ కి బోట్ నెక్ అంటే అలా, ఎందుకంటే బోట్ నెక్ అనేది మీకు బ్రాడ్ గా వైడ్ గా కనిపించాలి, ఇక్కడ చిన్నగా ఉండాలి, అప్పుడే మీకు వైడ్నెస్ తెలుస్తుంది. ఓకేనా? సో ఎలా అనిపించిందండి అందరికీ క్లాస్? అర్థమైందా లేదా? చాలా డౌట్స్ అడిగారు ఇందులో కొంతమంది, నాకు పేర్లు గుర్తులేవు. అర్థమైందండి. బాగా అనిపించిందండి. మేము ఒకసారి ఫస్ట్ బ్లౌజ్ ట్రై చేసి ఏమైనా డౌట్స్ వస్తే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. షూర్ షూర్. మీకు షూర్ కంపల్సరీగా పిక్చర్ అయితే పెడతాము. థ్యాంక్ యూ చేసిన తర్వాత థ్యాంక్ యూ అండి. బ్లౌజ్ స్టిచ్ చేసి పెడతాం. తప్పకుండా నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. మీరందరు పర్ఫెక్ట్గా నేర్చుకునేంత వరకు నేను కంపల్సరీ హెల్ప్ చేస్తాను అండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి మీ అందరికీ మంచి జరగాలి అండ్ మీ అందరూ మంచిగా గ్రోత్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. బాగా నేర్చుకోండి అండ్ మీ అందరి కోసం ఇంకా ఇలాంటి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. సంక్రాంతి అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. బాయ్ బాయ్. నేను వీడియోస్ పంపిస్తాను, ఎవరికైనా రాకపోతే మెసేజ్ పెట్టండి. మేడం క్రాస్ కట్ పెడతాను మేడం. నెక్స్ట్ వర్క్ ఏంటండి? నెక్స్ట్ వర్క్ షాప్ క్రాస్ కట్ బ్లౌజ్ చెప్పండి మేడం అంటే. చెప్తాను తప్పకుండా. సో చూసారు కదండి, మన వర్క్ షాప్ అయితే చాలా బాగా జరిగింది అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అన్నీ విన్నారు కదా, ఎంత బాగా నచ్చిందో వాళ్ళకి. మీరు కూడా ఇలాంటి వర్క్ షాప్స్లో జాయిన్ అవ్వండి, మంచిగా నేర్చుకోండి. ఏది అర్థం కాకపోయినా నన్ను అడగండి, నేను చెప్తాను. సో ఇలాంటి వర్క్ షాప్స్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఈ ఛానల్లో. సో అంతవరకు స్టే ట్యూన్ టు మగువన బొటిక్. థ్యాంక్ యూ.